హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో విజయవంతంగా ముగిసిన సమావేశం తీసుకున్న 5 సంచలన నిర్ణయాలివే. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ యంత్రాంగానికి మరియు దానిని నడిపించే ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారుల సమీక్షలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో జరిగినటువంటి చర్చలు అత్యంత సానుకూలమైన మరియు ఫలప్రదమైన వాతావరణంలో ముగిశాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య నెలకొన్నటువంటి గందరగోళానికి, ఆర్థిక ఇబ్బందులకు ఈ సమావేశం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైనటువంటి సుమారు 13,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ భేటీలో 5 అత్యంత కీలక మరియు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉండటం గమనార్హం. మరి ఆ 5 కీలక అంశాలను ఇప్పుడు మనం అత్యంత లోతుగా మరియు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వివరంగా. మొట్టమొదటి సంచలన నిర్ణయం ఏమిటంటే 12వ వేతన సవరణ కమిషన్ 12థ్ పీఆర్సీ నియామకం గురించి తీసుకోబడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియలో భాగంగా పాత పే స్కేల్స్ స్థానంలో సరికొత్త జీతభత్యాల వ్యవస్థను తీసుకురావటమే ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. పీఆర్సీ చైర్మన్ నియామకంపై తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని, నిర్ణీత కాలపరిమితిలో ఒక వేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనం పెరగడమే కాకుండా వారి కొనుగోలు శక్తి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. రెండవది అతిపెద్ద నిర్ణయం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చే మధ్యంతర భృతి ఐఆర్‌కి సంబంధించింది. సో, పీఆర్‌సీ నివేదిక రావడానికి మరియు అది పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. సో, ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఒక నిర్ణీత శాతం ఐఆర్ ప్రకటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మరి మధ్యంతర భృతి అనేది ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనంపై అదనపు శాతంగా అయితే అందుతుంది. ఇది పండుగ కానుకల ఉద్యోగుల జేబుల్లోకి వెంటనే అదనపు నగదును చేరవేస్తుంది. ఇది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వారి మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మూడవది కీలక నిర్ణయం పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ, డీఆర్ అరియర్స్ విడుదలకు సంబంధించినది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిలిచిపోయిన వివిధ విడతల డీఏ బకాయిలను క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన టైమ్‌లైన్‌ను ప్రకటించింది. డీఏ అనేది కేవలం జీతం పెరుగుదల మాత్రమే కాదు, ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగిని కాపాడే ఒక రక్షణ కవచం వంటిది. ఈ పెండింగ్ బకాయిలను విడతల వారీగా కాకుండా వీలైనంత త్వరగా నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తం అందే అవకాశం ఉంది. ఇది పెన్షనర్లకు కూడా వర్తించడం వల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఈ నిధులు వారికి కొండంత అండలాగా అయితే నిలుస్తాయి. నాలుగవ ప్రధాన అంశం ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు ఖాతాలైన జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ నిధుల నిర్వహణ. ఉద్యోగులు తమ కష్టార్జితం నుంచి దాచుకున్న ఈ నిధులను అత్యవసర అవసరాలకు, పిల్లల చదువులకు లేదా పెళ్ళిళ్ళకు వాడుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ గతంలో ట్రెజరీలో బిల్లులు ఆగిపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే పడ్డారు. మరి దీనిని ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణించి ఇకపై ఉద్యోగుల పీఎఫ్ లోన్లు మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులకు ఎటువంటి జాప్యం లేకుండా నిధులను విడుదల చేయాలని అయితే కఠిన ఆదేశాలు జారీ చేసింది. మీ సొంత డబ్బు కోసం మీరు ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదని దరఖాస్తు చేసిన నిర్ణీత కాలంలోనే నిధులు వేగంగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలాగా వ్యవస్థను పటిష్టం చేయాలని అయితే నిర్ణయించారు. ఇక ఐదవది మరియు చిట్టచివరిది సంచలన నిర్ణయం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భవిష్యత్తుకు సంబంధించినది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ శాఖలలో తక్కువ జీతాలతో పనిచేస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై
ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. వీరి వేతనాల పెరుగుదల, ఉద్యోగ భద్రత మరియు వారికి లభించాల్సిన సంక్షేమ పథకాలపై ఒక ప్రత్యేక కమిటీని వేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం ఆయా వర్గాల్లో పెద్ద ఎత్తున హర్షాన్ని అయితే కలిగిస్తుంది. సో, మొత్తంగా చూస్తే ఈ యొక్క 5 నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ లోకానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేశాయనే చెప్పవచ్చు. ప్రభుత్వం మరియు ఉద్యోగులు ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేసినప్పుడే రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మనోవేదనను గుర్తించి వారి ఆర్థిక సమస్యను పరిష్కరించడం ద్వారా వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచడమే ఈ సమావేశం యొక్క పరమావధి. మరి త్వరలోనే ఈ నిర్ణయాలకు సంబంధించి ఒక అధికారిక జీవో వెలువడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఇంట్లో కూడా వెలుగులు నిండుతాయి అనైతే ఆశించవచ్చు.